రైతు సోదరులకు నమస్కారములు. మీరు చూస్తున్నారు శ్రీశైలం విజయవాడ యొక్క సమాచారం. ప్రస్తుతం మనము తారీఖు చూసుకున్నట్లయితే 2026వ సంవత్సరం ఆగస్టు నెల 2వ తారీఖు 6:30కి ఉదయం 6:30కి మనము ఈ యొక్క సమాచారము తెలుసుకోవడం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ యొక్క పూర్తి నీటి సామర్థ్యం వచ్చేసి 215 టీఎంసీలు. ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం 72 టీఎంసీలు. శ్రీశైలం రిజర్వాయర్కు మనము ఇంకా 170 టీఎంసీల దాకా ఇంకా రావాల్సి ఉంది, వరద రావాల్సి ఉంది. శ్రీశైలం రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చిన తర్వాత ఈ యొక్క తెలుగు రాష్ట్రాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సాగునీటిని అందించడానికి వీలవుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే శ్రీశైలం రిజర్వాయర్కు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధికంగా భారీ వర్షము రావడం వల్ల ఆ యొక్క ఆల్మట్టి, నారాయణపూర్, పశ్చిమ కల్మలలో కురిసినటువంటి వర్షాలకి భారీగా వరద రావడం జరుగుతుంది. వీటి వల్ల పైన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి భారీగా వరద రావడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టు కూడా వరద రావడం జరుగుతుంది. మొత్తము ఏకం కావడం వల్ల భారీగా వరద వచ్చి శ్రీశైలం డ్యాంలో చేరడం జరుగుతుంది. దీనివల్ల శ్రీశైలం డ్యాంకు ఇన్ఫ్లో వచ్చేసి 1,70,000 క్యూసెక్కుల వాటర్ రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు గమనించవలసిందిగా కోరడం జరిగింది.